వాతావరణంలో మార్పుల వల్ల శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును రెండో రోజు సూర్యకిరణాలు తాకలేదు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో అలాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామిని సూర్యకిరణాలు తాకుతాయి. అయితే నిన్న ఈరోజు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కిరణాలు స్వామివారిని తాకలేదు. దీంతో భక్తులు నిరాశగా వెనుతిరిగారు. మరలా అక్టోబర్ 1, 2 తేదీల్లో కిరణాలు పడే అవకాశం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. పడి స్వామి మీద దిగి వెళ్ళిపోయేటప్పుడు అద్భుతమైన అనుభూతి. అది మాటలతో మేము ఎప్పుడు చెప్పలేము. అది చూసిన వాళ్ళకే ఆ యొక్క అనుభూతి అనేది కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అక్టోబరు 1, 2 తారీఖుల్లో కిరణాలు పడతాయి. ఈ వాతావరణం సహించక భగవంతుడు సూర్యబాబు రాలేదు. ఈ దర్శనాల మట్టికి బాగానే అవుతున్నాయి. ఇక్కడ క్రమశిక్షణగా ఉంది, అంత బాగుంది. సూర్యకిరణాలు కనపడలేదు, కనపడిపోయినా బాగానే గిరిశనాలు బాగున్నాయి. సూర్యకిరణాలు పడతాయేమో అనుకుని తీరా చూస్తే మనకి ఇవాళ అవకాశం రాలేదు. ఎంత ఆస్తి వస్తే మాకు దొరకలేదు. సూర్యకిరణం చూడడానికి వచ్చాము, మబ్బుల కారణంగా రాలేదు. ఈ రోజు పెసలు అనుకుని వచ్చాము, మరి చీకట్లు వేసి కిరణాలు రాలేదు. ఆరోగ్యం బాగాలేదని మొక్కు చెల్లించుకుందాని వచ్చాము. సూర్యకిరణాలు పడతాయన్నారు, కానీ ఆ అదృష్టం మాకు దక్కలేదు. ఈరోజు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రాచీనంగా పడుతున్న ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల సందర్భంగా సూర్య కిరణాలు స్వామివారికి మార్చి 9, 10 అట్లాగే అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యనారాయణ స్వామివారి పాదాల చెంత ఈ సూర్యకిరణాలు 300 అడుగుల దూరంలో ఉన్న ఆ గోపురం మధ్యలోంచి వచ్చి స్వామివారి పాదాల మీద తాకడం ఆనవాయితీగా ఉంది. తర్వాత మంచు పడుతున్నది బాగా. దాని నుంచి ఇప్పుడు ఈ సూర్యకిరణాలు పడలేదు. మార్చి 9, 10 తారీఖుల్లో సూర్యకిరణాలు పడలేదు. అలాగే మళ్ళీ కూడా మనకి అక్టోబర్ 1, 2 తేదీల్లో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి ఆ రోజుల్లో కూడా స్వామివారి దర్శనం చేసుకొని తరించాలని కోరుతున్నాం.